స్తోత్రములు. సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి వచ్చి మరి నీ సన్నిధిలో వచ్చి నీ వాక్యాన్ని నేర్చుకొని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని నీ ఆత్మీయ జ్ఞానంను నేర్చుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండుటకు కృపను అనుగ్రహించండి. ఈరోజు సిటిహెచ్ 2వ క్లాసుగా బోధకుల మెలకువలు అనే పాఠం నేర్చుకుంటుండగా వాక్యంగా మరి చెప్తుండగా నాకును వింటున్న సహోదరులు కూడా మరి విని అర్థం చేసుకునేలాగా నీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులుగా పేపుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం చెల్లించాలి. సహోదరులైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలి. మరి బైబిల్లోని ఆత్మనేమం ఏం చెప్తుంది? దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలి. నీ బైబిల్లోని ఆత్మనియమము మరి సూచిస్తుంది, బోధిస్తుంది. దాన్ని అనుసరిస్తూ ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. మరి దేవుని కృపను బట్టి ఈరోజు సిటిహెచ్ 2వ క్లాసుగా మరి బోధకులకు మెలకువలు, 2వ పాఠం బోధకులకు మెలకువలు అనే సిటిహెచ్ సర్టిఫికెట్ ఆఫ్ బైబిల్ థియాలజీ క్లాస్కు మరి వచ్చేసినట్టు సహోదరులందరికీ క్రీస్తు నామములో వందనములు. మరి సహోదరులారా, ఈ అంశం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి సహోదరులారా, ఆత్మీయ సహోదరులారా, బోధకుల గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే సహోదరులారా, బోధకుల పనేంటి, బోధకుల యొక్క బాధ్యత ఏంటి, బోధకులకు సంఘ విషయంలో కలిగి ఉండవలసిన భారం ఏమిటి, ఇవన్నీ చాలా ఉన్నతమైనటువంటివి. వీటిని గురించి ప్రతి బోధకుడు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి బోధకుడు క్రీస్తుకు రాయబారులై దేవునితో సమాధానపరిచే బాధ్యత. మరి కాబట్టి బోధకులుగా నేర్చుకుంటున్న మనము మరి చాలా జాగ్రత్త, చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ముందుకు సాగాలి. మనం బోధకులుగా మరి నేర్చుకుంటున్న మనకు కొన్ని సంగతులు మరి తెలిసి ఉండాలి. అవేవనగా సహోదరులారా, బోధకులుగా మన బాధ్యత ఏమిటి? మరి బోధకులుగా మన యొక్క కర్తవ్యం ఏమిటి? నేను ఎందుకు బోధకుడిని కావాలి? నేను బోధకుడిని అయితే నేనేం చేయాలి? బోధకులుగా ఉండడానికి సిద్ధపడటానికి మరి మనం ఇవన్నిటినీ ఒక లక్ష్యం కలిగి, ఒక గురి కలిగి మరి ముందుకు సాగాలి. మరి సహోదరులారా, మరి వాక్యం నేర్చుకుంటున్న మన గురేంటి? మరి ఈరోజు మరి వాక్యము కాలేజ్ ఆఫ్ బైబిల్ థియాలజీలో మరి నేర్చుకుంటున్న మన గురేంటి? మరి నేర్చుకున్న తర్వాత ఇంకా గురేంటి? మరి ఈరోజు కొంతమంది గురేంటి నేర్చుకొని కొంతమంది ఎందుకు కోసము మరి బైబిల్ థియాలజీ నేర్చుకొని ఎందుకు వాళ్ళు వస్తున్నారంటే, కొంతమంది మరి ప్రభుత్వం వారు మరి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి బైబిల్ థియాలజీ చేయాలి. మరి బైబిల్ థియాలజీ చేసిన తర్వాత వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము వాడుకోవాలని చూస్తున్నారు. మరి కొంతమంది అయితే పెళ్ళి కోసం బాప్తీసం తీసుకుని, లేకుంటే క్రిస్టియన్ కాలేజీలలో
మరి జాయిన్ కావడానికి మరి థియాలజీ చేసి బాప్టిజం సర్టిఫికెట్ తీసుకొని మరి బోధకులుగా ఎందుకు తయారు కావాలనే ఉద్దేశము బాధ్యత తెలియక వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము మరి ఈ కాలేజీ చేసి థియాలజీని వాడుకుంటున్నారు. కానీ అలాగా కాకుండా మరి బోధకుని బాధ్యత, బోధకుడికి ఉన్న ఔన్నత్యము, బోధకుడు కావాలంటే బోధకుడి బాధ్యత ఏంటి, బోధకుడు ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించాలి అనే ఇవన్నీ బాధ్యతను కలిగి ఒక సువార్థికునిగా మరి తప్పనిసరి మరి ఇవన్నీ తప్పనిసరి మరి నేర్చుకొని మరి లోక సంబంధమైన వాటి కోసమే థియాలజీని నేర్చుకోకుండా దేవుని సన్నిధికి రాకుండా మరి మనము అనే ఆత్మను మరి దేవునిలో దేవుడై ఉన్న ఆత్మ నుంచి విడిపోయిన మనము మరి దేవుని సన్నిధికి, దేవుని యొద్దకు నడిపించేవాడే బోధకుడు. మరి సహోదరుల, బోధకుడు చాలా ఔన్నత్యము, గొప్పతనము, ఆ బాధ్యతను తెలిసి నేర్చుకొని మరి చాలా చక్కగా నేర్చుకొని అర్థం చేసుకొని బోధ చేయాలి. బోధకుడు అనగా సువార్థికుడుగా లేకుంటే అధ్యక్షుడుగా మరి ఇవన్నీ నేర్చుకోవాలి. ఒక బోధకుడుగా లేక ఒక సువార్థికునిగా పని చేయాలంటే మొట్టమొదటిగా నీవు చేయవలసిన పని ఏమిటి? దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి. మనం బైబిల్ ఎందుకు నేర్చుకోవాలి? నేర్చుకోవడం వల్ల మనకు ప్రయోజనం ఏమిటి? బోధించే బోధకుని యొక్క ఔన్నత్యం ఏంటి? మరి నేర్చుకొని ఇవన్నిటినీ నేర్చుకొని బైబిల్లో 2 మాటలు నేర్చుకొని బోధకులు అవడానికి, బోధ చేయడానికి కాకుండా మరి అలాంటి వారి కోసము బైబిల్ ఏం చెప్తుందో మరి వాక్యాన్ని చదువుకుందాం సహోదరులారా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనమును మనం చదువుకున్నట్లయితే మరి బోధకులుగా అవడానికి వచ్చిన వారిని గురించి బైబిల్ ఏం చెప్తుంది? నా సహోదరులారా, బోధకులైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. మరి చూడండి సహోదరులారా, బైబిల్ ఏం చెప్తుందో. నా సహోదరులారా, బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. మరేంటి, మనం బోధకులు కావడానికి మనము వస్తే మరి బైబిల్ ఏమి ఇలా చెప్తుంది అని మనము ఆలోచించాలి. మరి సహోదరులారా, మరి మరొక దగ్గర ఏం రాయబడింది? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములు ఒకడు మరలా మీకు బోధించవలసి వచ్చెను. సరే సహోదరులారా, మళ్ళీ ఎలా చెప్తుందో. అవును, మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు కదా. మరి కానీ ఏం జరిగింది? మరి సహోదరులారా, దేవోక్తులలో మొదటి మూలపాఠములు ఒకడు మరలా బోధించవలసి వచ్చిందట. కానీ సహోదరులారా, యాకోబు గారు ఏమంటాడు 3:1 సహోదరులారా, ఏమి రాయబడింది? బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. సహోదరులారా, అనేకులు బోధకులు కావద్దు అంటున్నాడు. ఎందుకు? మరి కఠినమైన తీర్పు పొందుతారు. సహోదరులారా, మరి కఠినమైన తీర్పు. సహోదరులారా, తీర్పులలో 3 రకాలు ఉన్నాయి. తీర్పు, కఠినమైన తీర్పు, మరీ కఠినమైన తీర్పు, 3rd డిగ్రీ. చూడండి సహోదరులారా, ఎంత భయంకరమైన పరిస్థితి. మరి ఇంత కఠినమైన తీర్పు ఎందుకు? ఈ మాట మరి యాకోబు గారు చెప్తున్నారు. మరి బోధకులమైన మనము అని అన్నాడంటే యాకోబు గారు కూడా ఒక బోధకుడే. తన్ను కూడా కలుపుకొని మరి ఈ మాట చెప్తున్నాడు. సహోదరులారా, ఎవరు మరి కఠినమైన తీర్పు పొందుతారు? మరి బోధకులకేనా? అందరి బోధకులకేనా? మరి కొందరి బోధకులకా? మరి అందరికీ కఠినమైన తీర్పు అంటే మరి అందరూ బోధకులు కాలేరే. మరి కొంతమంది బోధకులకని వాక్యం చెప్తుంది. సహోదరులారా, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం సహోదరులారా. మరి దేవుడే సంఘంలో కొందరిని బోధకులుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని అపోస్తులుగా
నియమించాడు అని చెప్తుంది కదా. కాబట్టి బోధకులకు జాగ్రత్తగా ఉండాలి. ఏ బోధకులకు వాక్యాన్ని కలిపి చెరిపేవారికి, ఎవరు అబద్ధమైన బోధ చేసేవారు, భిన్నమైన బోధ చేసేవారు, భిన్నమైన సువార్తను ప్రకటించేవారు, సువార్తను కలిపి చెరిపేవారు, వేరొక సువార్తను బోధించేవారు, కల్పనా కథలు చెప్పేవారికి, మరి అందరికీ బోధకులకు కాదు, ఇలాంటి అబద్ధ బోధకులకు, భిన్నమైన సువార్త ప్రకటించేవారు, సువార్తను కలిపి చెరిపేవారికి, మరి వేరొక సువార్తను ప్రకటించేవారికి, మరి ఇలాంటి బోధకులకు మరి కఠినమైన తీర్పని మరి యాకోబు గారు చెప్తున్నారు. సహోదరులారా, ఇంత భయంకరమైన పరిస్థితి ఉందని యాకోబు గారు చెప్తున్నారు. సహోదరులారా, మరి ఎందుకంటే సహోదరులారా, మరి ఇలాంటి వారికి మరీ కఠినమైన తీర్పు ఉంటుంది అని యాకోబు గారు అంటున్నాడు. ఎందుకంటే సంఘము అనేది దేవుని ఇల్లు. ఈ దేవుని ఇంట్లో మరి చేర్చబడాలంటే ఏది ప్రకటించాలి? ఏది ప్రకటిస్తే విశ్వాసం కలుగుతుంది? ఏది ప్రకటిస్తే మారు మనసు కలుగుతుంది? ఏది ప్రకటిస్తే యేసుక్రీస్తును విశ్వసిస్తారు? ఏది ప్రకటిస్తే పశ్చాత్తాపం కలుగుతుంది? ఏది ప్రకటిస్తే యేసు ప్రభువును నోటితో ఒప్పుకుంటారు? ఏది ప్రకటిస్తే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడని విశ్వసిస్తారు? ఏది ప్రకటిస్తే యేసు ప్రభువును నమ్మి మరి బాప్తీసం పొందుతారు, బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడతారు? మరి సహోదరులారా, బైబిల్ను పరిశీలించినట్లయితే సహోదరులారా, సత్యవాక్యం మాత్రమే ప్రకటించాలి, సత్య సువార్తను వినాలి. కాబట్టి సువార్తను ప్రకటించాలి. మరి ప్రకటించని వారికి మరి కఠినమైన తీర్పు ఉంటుందని మరి అయితే సహోదరులారా, ఇక్కడ పరిశీలిస్తే సంఘంలో బోధకుడు దేవుని ఇంటిలో మరి పనివాడు, సంఘ కాపరి, గృహ నిర్వాహకుడు, అధ్యక్షుడు. సహోదరులారా, బోధకులు ఎంత గొప్పవారో. మరి సంఘము అనేది సామాన్యమైనది కాదు, సంఘములోని చేర్చబడిన వారి యొక్క పౌరస్థితి ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. మరి సంఘంలో చేర్చబడిన వారు వారి పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోకం ఉంది. పరలోకంలో సంఘంలో చేర్చబడిన వారి చేరిన వారికి పరలోకమునకు నడిపించే బాధ్యత కాపరిది. వారిని సంఘంలో చేర్చబడిన వారిని ఎక్కడికి నడిపించాలి? పరలోకంకు నడిపించాలి. ఆ బాధ్యత ఎవరిది? కాపరిది, అధ్యక్షుడిది, గృహ నిర్వాహకుడిది. మరి పౌలు గారు ఏమంటున్నారు తిమోతితో? మరి చదువుకుందాం సహోదరులారా. మరి తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 4వ అధ్యాయం 16వ వచనం నువ్వు చదువుకున్నట్లయితే, నిన్ను గురించియు నీ బోధన గురించియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు. సహోదరులారా, పౌలు గారు తిమోతికి ఎంత చక్కగా, ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. నిన్ను గురించియు నీ బోధన గురించియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. సహోదరులారా, మనము బోధకుల ఔన్నత్యము, గొప్పతనం ఎలాంటిది చూడండి సహోదరులారా. బోధకులుగా మనం నేర్చుకుంటున్నామే, మనం ఎలా ఉండాలా? నిన్ను గురించియు నీ బోధన గురించియు మనం ఇప్పుడు ఎలా మరి వాక్యాన్ని నేర్చుకోవాలి? చాలా చక్కగా క్షుణ్ణంగా నేర్చుకొని మనల్ని గురించి, మన బోధన గురించి, మన బోధ వినువారిని కూడా ఎక్కడికి తీసుకెళ్ళాలా? పరలోకం తీసుకెళ్ళే గొప్ప పని ఎవరిది? సంఘ కాపరిది, అధ్యక్షుడిది, గృహ నిర్వాహకుడిది. సహోదరులారా, సంఘానికి కాపరి లేక బోధకుడు ఉండడం అనేది మరి ఎంత గొప్ప పని. ఆ గొప్ప పని ఈ లోక సంబంధమైన ఒక ఉద్యోగం కాదే, ఈ లోకంలో ఉన్నటువంటి ఉద్యోగం కాదు.
మరి లోకంలో ఉద్యోగం వంటిది కాదు సహోదరులారా. మరి ఏం సహోదరులారా, మరి ఆలోచించాలి. సంఘ కాపరి యొక్క బాధ్యత ఏంటి సహోదరులారా? మనము వాక్యాన్ని చాలా చక్కగా నేర్చుకొని మరి దేవుని పక్షముగా నిలబడి దేవుని మాటలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పి సంఘంలో ఉన్నవారిని పరలోకం నడిపించే గొప్ప పని. ఆ గొప్ప పనిని, ఆ బాధ్యతను, ఔన్నత్యంను తెలుసుకొని, క్షుణ్ణంగా తెలుసుకొని బోధించాలి సహోదరులారా. మరి నీవిలాగూ అనుకుంటే మరి లోకంలో ఉన్న ఉద్యోగంలాగా అనుకుంటే మనము మరి బైబిల్ సమర్థించది. బైబిల్ పరిశుద్ధాత్ముని బోధ ఏం చెప్తుంది దాన్ని తెలుసుకొని దాన్ని అర్థం చేసుకొని అనేకులకు ప్రకటించే వారంగా ఉండే పనే బోధకుడిది. మరి సహోదరులారా, ఇక్కడ మనము ఆలోచిస్తే సంఘము అనేది దేవుని ఇల్లు, దేవుని కుటుంబము, దేవుని గృహము. కాబట్టి ఈ గృహ నిర్వాహకత్వపు బాధ్యత మనము నిర్వర్తించాలి. గృహ నిర్వాహకపు బాధ్యతను ఎలా నిర్వర్తించాలంటే దేవుని చిత్తానుసారంగా మనము జీవించాలి. దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. మరి మనం ఏది చేసినా ఏం చెప్పినా లేఖనానుసారంగా సత్యానికి అనుగుణంగానే బోధించాలి. ఏది చెప్పినా ఏది చేసినా లేఖనాధారాలతో మరి ఉన్నట్లుగా ఉండి మరి బోధించాలి. సాధారణంగా సహోదరులారా, మనము ఇంత చక్కటి మరి బాధ్యత, ఆ బాధ్యతను మనం చాలా చక్కగా నెరవేర్చాలి. దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండాలి. మరి సహోదరులారా, మనం సాధారణంగా ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే బస్సులో వెళ్తాం. ఒక సిటీకి వెళ్ళాలనుకుంటే బస్సులో వెళ్తాం, టికెట్ తీసుకుంటాము. టికెట్ తీసుకొని ఏం చేస్తాము? చాలా చక్కగా పడుకుంటామే. మరి మనం అందరం పడుకుంటాము, బస్సులో ఉన్నవారం అందరం. మరి ఒక ఆయన పడుకోడే, డ్రైవరు. ఆయన మరి మెలకువగా ఉండి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి తీసుకెళ్ళాలి. మరి మనలాగానే ఆయన వాడుకుంటే ఏమవుతుంది? ప్రమాదం జరిగిపోతుంది. మరి ఆయన చనిపోతాడు, మరి ఆయనతో ఉన్నవారు కూడా చనిపోతారు. మరి ఈ సహోదరులారా, ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశంకి వెళ్ళాలంటే ఆయన డ్రైవర్ బాగాలేడనుకో, మనం ఎక్కుతామా బస్సు? బాబు ఎక్కము, నీ బస్సు కాకుంటే ఇంకో బస్సు ఎక్కుతాం కానీ నీ బస్సులో వెళ్ళిపోమా అంటాం. మరి ఈరోజు మరి బోధ చేస్తున్న బోధకులు ఎలా ఉన్నారు? మరి ఒక డ్రైవరు ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి తీసుకెళ్ళేవాడు ఎంత మెలకువగా ఉండి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి తీసుకెళ్ళాలి. మరి ఈరోజు మరి సంఘం నుంచి పరలోకం తీసుకెళ్ళాలంటే ఎలా ఉండాలి? ఎలాంటి బోధ చేయాలి? సహోదరులారా, మనుషులను సంతోషపెట్టే వారంగా ఉండాలా? మరి లేఖనాధారాలతో దాన్ని అనుసరించి వాక్యాన్ని గమనించి వాక్యానుసారంగా మరి వాక్య వాస్తవాలను మరి సంఘానికి చెప్పిన వారంగా ఉండాలి. మరి చాలా చక్కగా జాగ్రత్తతో లేఖనాధారాలతో చెప్పి మరి సంఘంలో ఉన్న వారిని పరలోకం నడిపించే గొప్ప పని, గొప్ప బాధ్యత బోధకుడిది. ఆ బోధకుడు మరి అప్రమత్తంగా ఉంటే ఏమవుతుంది? మరీ కఠినమైన తీర్పు ఉంటుంది. మరీ కఠినమైన తీర్పులకు జారిపోకుండా ఉండాలంటే చాలా చక్కగా, చాలా జాగ్రత్తగా, చాలా భయంతో, భక్తితో, లేఖనాధారాలతో మరి వాక్యాన్ని మరి సంఘానికి చెప్పాలి. ఏది పడితే అది చెప్పకూడదు అని వాక్యం చెప్తుంది సహోదరులారా. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వలన దేవుని సత్యము ప్రబలిన యెడల నేనికను పాపినై తీర్పు పొందనేలా? పౌలు గారు అంటున్నాడు చూడండి సహోదరులారా, రోమీలకు రాసిన పత్రికలో, దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన యెడల నేను ఇంకనూ పాపినై తీర్పు పొందనేలా? సహోదరులారా, మనము అసత్యం వలన దేవుని సత్యము ప్రబలుతుందా? ప్రబలదు కదా. మరి సహోదరులారా, మరి అలా ప్రబలితే పాపినైనట్టు తీర్పు పొందనేలా అని అంటున్నాడు పౌలు. సహోదరులారా, మరి సహోదరులారా, కొందరు అసత్యం చెప్పి మరి ఈరోజు ప్రకృతి సంబంధంగా, శరీర సంబంధమైన బోధలు సంఘాల్లో చేర్చబడి సంఘాలన్నీ గలిబిలైపోయినాయి. మరి పరిశుద్ధాత్ముని బోధ ఏం చెప్తుంది? ఆ బోధకు అనుగుణంగా
భయముతో భక్తితో మరి అందరినీ సంఘంలో ఉన్నవారిని పరలోకం నడిపించే పనే ఆ గొప్ప పనే బోధకునిది, ఆ గృహ నిర్వాహకునిది. మరి అలాంటి పని మనము చాలా చక్కగా భయంతో భక్తితో కలిగి ఉండాలి. మరి అసత్యమైన బోధలు చేస్తే మన అసత్యం వల్ల దేవుని సత్యము, మరి మన అసత్యం చెప్తే దేవుని సత్యము మరి సత్యమే. మనము అలా కాకుండా మరి ఎలా ఉండాలా? ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. వాక్యం ఏం చెప్తుందో దాన్ని అనుసరించి చెప్పాలి. మరి ప్రకృతి సంబంధమైన బోధలు సంఘంలో చేయకూడదు అని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నట్లయితే, మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయిచున్నాను. సహోదరులారా, యోహాను గారు ఏం చెప్తున్నారు? మీరు సత్యమెరుగని వారైనందునను నేను వ్రాయలేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదు. మరి సహోదరులారా, ఎట్టి పరిస్థితిలో అసత్యం చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే దేవుని సేవకుడు ఎవరు? దేవుని ఇంటిలో పనివాడు, గృహ నిర్వాహకుడు. మరి ఆ గొప్ప పనిని కలిగి ఉన్న మనము అసత్యము చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. మరి ఎందుకంటే ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదు. అసత్యము బోధిస్తే ఏం జరుగుతుంది? మరి కఠినమైన తీర్పులోకి వెళ్ళిపోతారు. మరి కఠినమైన తీర్పు. మరి సహోదరులారా, యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన యాకోబు 2వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్లయితే, నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. మరి విశ్వాస విషయంలో మోమాటం అనేది అస్సలు ఉండకూడదు అంటుండు. మరి ఆయన పెద్ద బోధకుడే, ఆయన చాలా పెద్దోడే అనుకుంటామా? మరి ఆ పెద్దోడే మరి మనల్ని చూస్తుండగా గ్లాసులో విషం పోషిస్తాడా? విషం పోషిస్తే తాగుతామా? తాగమే. ఆ విషం పోషిస్తే నువ్వు పెద్దోడైతే పెద్దోడు ఉండని, విషం పోస్తే అందరు చనిపోతారని మరి భయం, మరి పెద్దోడ బీదోడు అనుకోకుండా మోమాటం లేకుండా చెప్పేస్తాం. కానీ వాక్య విషయంలో మరి ఎట్లుండాలా? మోమాటం లేని వారంగా ఉండాలా. మోమాట పడకుండా మోమాటం అసలే వద్దు. ఆయన పెద్దోడండి, ఏం చెప్పాలండి అనుకోవద్దు. పెద్దోడైతే ఏంటి? తప్పు చెప్తున్నప్పుడు వాని యొక్క తప్పులు ఖండించాలి. పెద్దోడైతే ఏంటి? తప్పే, ఒప్పే అని మనం మోమాటం లేకుండా తప్పని చెప్పాలి. తప్పును తెలియజేయవలసిన బాధ్యత మనదే. మరి సహోదరులారా, మరి తప్పైనా సరే మనం ఒప్పుకుందాం అనుకుంటే అది వాక్యంలో కుదరది. వాక్యం కాడ చాలా భయంతో భక్తితో ఉండాలి. ఉన్నట్లుగానే మరి తప్పైనప్పుడు తప్పని చెప్పాలి. మరి సహోదరులారా, తప్పైనా కూడా ఆమెని అట్లా ఊకుంటే ఏమవుతుంది అని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వారికి పాపము. ఆయన తప్పు చెప్తున్నా అలాగనే మౌనంగా ఉన్నాం అనుకో, మనకు తెలిసినా కూడా అలా మనం మౌనంగా ఉంటే ఏమవుతాట? పాపము అంటుండు. కాబట్టి మేలని చేయనెరిగి అలాగూ చేయని వారికి పాపం కలుగును. కాబట్టి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. బోధకుల యొక్క బాధ్యత ఎంత గొప్పది. వారు ఎవరికి లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు. మరి సహోదరులారా, సంఘము ఎవరి కుటుంబము లేక గృహ నిర్వాహకుడు, అధ్యక్షుడు పని వారు ఎవరికి లెక్క అప్పచెప్పాలి? దేవునికి లెక్క అప్పచెప్పాలి. మరి దేవుని ఇంటిలో నీవు ఒక అధ్యక్షుడుగా, దేవుని ఇంటిపై ఒక కాపరిగా ఉన్నావంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మరి సహోదరులారా, ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి, ఎంత అప్రమత్తంగా కలిగి ఉండాలి. 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము చదువుకున్నట్లయితే, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని
ఎవరి వలన నేర్చుకొని ఉంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. సహోదరులారా, మన వాక్యం నేర్చుకొని, వాక్యము వాళ్ళు చెప్పింది బైబిల్లో ఉన్నదా, మరి పరిశుద్ధాత్మని బోధ ఆ విధంగా చెప్తున్నదా? వాక్యం చెప్తున్నప్పుడు మరి ప్రామాణిక గ్రంథం అని చెప్తున్నామే, ఆ ప్రామాణిక గ్రంథం పట్టుకున్న మనము వాక్యం చెప్తున్న వాళ్ళు చెప్పింది వాక్య ప్రకారంగా ఉన్నప్పుడు దాన్ని వాక్యంలో నిలకడగా ఉండాలని వాక్యం చెప్తుంది. ఈ బ్రదర్ చాలా చక్కగా చెప్తాడే, ఈ బ్రదర్ బైబిల్లో ఉన్నట్లే చెప్తాడే, మొమాటం లేకుండా చెప్తాడే అంటారే. మరి చాలా చక్కగా చెప్తారంటారు, బైబిల్లో ఉన్నట్లు చెప్తున్నారు అంటారు. మళ్ళా పక్కకెళ్ళి వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు ఎప్పుడు ప్రకటించే విధంగానే మళ్ళా అక్కడికి వెళ్ళిపోతారు. మరి అలా వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్టు? మరి బైబిల్ చెప్తున్న ప్రకారంగా ప్రామాణిక గ్రంథము మనం పట్టుకొని దాన్ని అనుసరించి ముందుకు సాగవలసిన వారమై ఉండాము. మరి సేవకుడికి ఇది చాలా ప్రాముఖ్యము. ఏది ప్రాముఖ్యము? రూఢి అని తెలుసుకొని దానిలో నిల్చుండాలి. మరి నిల్చుండకుండా మళ్ళీ ఏదో వేరే వాళ్ళు పాత సిద్ధాంతాలకు వెళ్ళిపోతే ఏమవుతుంది? మరీ కఠినమైన తీర్పులకు వెళ్ళిపోతారు. మనము ఏ వాక్యం అయితే నేర్చుకున్నామో ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ, మరి ప్రకటించే వాక్యం, మనం నేర్చుకున్న వాక్యాన్ని మరికొంతమందికి అప్పచెప్పాలి. మనం నేర్చుకున్నది మన దగ్గరనే ఉంచుకుందామా? లేదా మనం నేర్చుకున్నది అనేకులకు మరి ప్రకటించాలి. ప్రకటించడానికి దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు అందరికీ. మరి సహోదరులారా, మరి కొంతమంది నేర్పరచుకొని, కొంతమంది ఎన్నికపరచుకొని విశుద్ధపరచాలంటే పౌలు గారు గలతీ సంఘంలో ఏమని చెప్తున్నాడు చూద్దాం సహోదరులారా. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చదువుకుందాము. దేవదర్శన ప్రకారంగా వెళ్ళి తిని, మరియు నా ప్రయాసము వ్యర్థమైపోనేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్ని జనులలో ప్రకటించుచున్న సువార్త వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారిని విశుద్ధపరిచితిని. మరి సహోదరులారా చూడండి, పౌలు గారు మరి ప్రత్యేకపరుచుకొని ఎన్నికైన వారికి విశుద్ధపరిచాడట. మరి వాక్యం మనం నేర్చుకున్న మనం ఏం చేయాలా? అనేకులను మరి ఎన్నికైన వారికి విశుద్ధపరచాలంటే అనేకులకు చెప్పాలి. మనం నేర్చుకునేది మన దగ్గరనే ఉంచుకోవడం అనేది వాక్యానుసారమైంది కాదు. బైబిల్ తరగతులు మరి సహోదరులారా, ఈ బైబిల్ తరగతులను నేర్చుకోవడానికి ముఖ్య ఉద్దేశం అదే. మేము నేర్చుకున్నది రూఢి అని తెలుసుకొని మరి అనేకులకు ప్రకటించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు. సహోదరులారా, మీరు నేర్చుకొని ఇంకా అనేకులకు ప్రకటించేవారుగా ఉండాలని క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంటున్నాను. సహోదరులారా, బయటకు వెళ్ళి అనేకులకు సువార్తను ప్రకటించాలి. అలా ప్రకటిస్తే మన ప్రయాసము వ్యర్థం కాదు. మళ్ళీ నేర్చుకొని మేము ప్రకటించంలే అంటే అది సరి అయింది కాదు. మరి 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నువ్వు చదువుకున్నట్లయితే, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము నమ్మకము గల మనుషులను అప్పగించుము. మనం నేర్చుకున్న సంగతులు బోధించుటకును మరి సామర్థ్యము నమ్మకం అనేది నమ్మకమైన మనుషులకు అప్పచెప్పాలి. సహోదరులారా, మనము నేర్చుకున్న సంగతులు ఎవరికి అప్పగించాలంటుండు? సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించాలని పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. సహోదరులారా, మనము నేర్చుకున్నది సామర్థ్యం గల వారికి, నమ్మకం గల వారికి, వాక్యం మీద నమ్మకం గల వారికి అప్పచెప్పాలి. సహోదరులారా, మరి క్రైస్తవుడికి సామర్థ్యం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఈ రెండు లేని వారు సేవలో ముందుకు సాగలేరు. సహోదరులారా, దేవుని పని చేయలేరు. కాబట్టి ఒక సంగతి మనము ఆలోచించాలి. సహోదరులారా, నేను సువార్త ప్రకటించాను అంటే మరి దేవుని వాక్యం మాత్రము బంధింపబడుతుందా? నేర్చుకొని నేను సువార్తను ప్రకటించాను అంటే వాక్యం బంధించబడుతుందా? ఈ సమయంలో మరి నిన్ను దేవుడు ఎందుకు నియమించాడో నీవు గుర్తు చేసుకో. ఆ బాధ్యతను నీవు నిర్వర్తించాలి. మరి సహోదరులారా, మరి నువ్వెందుకు ఏర్చపరచబడ్డావు? నిన్నెందుకు దేవుడు పిలిచాడంటే సహోదరులారా, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమునై, పరిశుద్ధ జనాంగమునై, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం ఎందుకు ఏర్పరచబడ్డామంటే దేవుని గుణాతిశయములను ప్రచురం చేయుటకే దేవుడు మనల్ని పిలిచాడని వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా, మరి అవును సహోదరులారా,
మనల్ని పిలిచిన దేవుని యొక్క గుణాతిశయంలో మనము ప్రచురం చేయాలి. నేను ప్రచురం చేయను అని నీవు అంటే మరి వీళ్ళకు సహాయము విడుదల వేరే దగ్గర నుంచి వస్తుంది. మరి కానీ నీ పరిస్థితి, నీ పని ఏమవుతుందో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు. నేను చెయ్యను అనుకుంటే నువ్వు కాకుంటే ఇంకొకరు దేవుని పని చేయడానికి మరి ముందుకు వస్తారు. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది మరి ఆలోచించుకోవాలి సహోదరులారా. అంతా మరి ఆలోచించాలి. అంతా నాదే అని మనము మరి అంతా నాదే అంటాం, మరి నేర్చుకొని అంతా నాదే అంటాం. కానీ అలా కాకుండా మరి బోధకులు అవ్వడం గొప్ప పని కాదు, గొప్పది కాదు. కానీ దేవుని చేత మనము మెప్పు పొందే వారంగా ఉండాలి. మనుషుల చేత మెప్పు పొందకుండా దేవుని చేత మెప్పు పొందే వారంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఉండాలి. మరి మన సహోదరులరా, గత మొదటి పాఠంలో నేర్చుకున్నాం, బూర స్పష్టం కాని ఏడ యుద్ధంలోకి ఎవడు సిద్ధపడును. మరి బోధకుని ఉద్దేశము, బోధకుని లక్ష్యము, బోధకుని ఔన్నత్యం ఏంటంటే బూర స్పష్టంగా ఊదాలి. బూర స్పష్టంగా ఊదితే యుద్ధంలోకి సిద్ధపడిన వారు సిద్ధపడతారు, సిద్ధపడిన వారు వాళ్ళ ఇష్టానికి వాళ్ళే బాధ్యులు. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నట్లయితే, దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కరలేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వాని గాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. మరి ఎలా ఉండాలా? దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కరలేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వాని, నిన్ను నీవే కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. మనుషులకు కనపరుచుకోవడానికి కాదు. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవునికి నేను లెక్క అప్పచెప్పాలి, దేవుని పనిని తుదముట్టించాలి అనే భయం అనేది మనల్ని ఎప్పుడు కలిసివేయాలా. సత్యవాక్యం సరిగ్గా విభజించాలి. విభజన అనేది చాలా చక్కగా చేయాలి. మరి ఏ కాలానికి సంబంధించింది, ఎవరు చెబుతున్నారు, ఎవరితో చెబుతున్నారు, ఎప్పుడు చెప్తున్నారు, ఇవన్నిటినీ విభజన చేయాలి. ఎప్పుడు ఎవరితో మాట్లాడుతారు, ఏ కాలంలో మాట్లాడుతున్నారు అనేది ఇవన్నిటినీ విభజన చేయాలి. మరి అందరూ చదువుకుంటారు, మనం కూడా చదువుకుంటా పోతే విభజన అనేది చేయకుంటే అర్థం కాదు సహోదరులారా. మరి దేవుని పనిలో జాగ్రత్త కలిగి ఉండాలి. మరి జాగ్రత్త లేకుంటే అయోగ్యులుగా మారిపోతాము. మరి సహోదరులారా, 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీవు ఇలాగ చేసి నీ బోధను వినువారిని రక్షించుకుందువు. మరి అలా జాగ్రత్తగా ఉంటే ఏమవుతుంది? నిన్ను నీ బోధ వినువారిని రక్షించుకుంటావు. లేకుంటే అయోగ్యతలోకి వెళ్ళిపోతాం. బోధ అనేది ఎలా చేయాలి? మనం ఇష్టం వచ్చినట్లు చేయాలా? ఇష్టం వచ్చినట్లు చెప్తే బైబిల్ ఒప్పుకుంటుందా? లేదే. లేఖనాధారాలతో లేఖనాలు ఎలా ఉన్నాయో దానికి అనుకూలంగా చెప్పాలి. మరి చెప్పినప్పుడే దేవునికి యోగ్యులంగా ఉంటాము. లేకుంటే ఇష్టం వచ్చినట్లు చెప్తే అయోగ్యంలోకి వెళ్ళిపోతాము, ఎప్పుడు మరీ కఠినమైన తీర్పులోకి జారిపోతాము. మరి 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకున్నట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. మరి సహోదరులారా, ఎంత చక్కగా ఉన్నది. దైవజనుడు దేనిని బట్టి బోధించాలి? వాక్యమును బట్టి బోధించాలి. దేనిని బట్టి ఖండించాలి? వాక్యమును పట్టించాలి. దేనిని బట్టి తప్పుదిద్దాలి? వాక్యమును బట్టి. మరి దేనిని బట్టి శిక్షించాలి? వాక్యమును బట్టి ఖండించాలి, తప్పుదిద్దాలి వాక్యమును బట్టి. మరి సహోదరులారా, మరి ఇంత చక్కటి పనిని మనం ఎలా నెరవేర్తిస్తున్నాం? మరి ఎలా నేర్చుకోవాలి? ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి సిద్ధపడి రాసుకోవాలి. దానికి వాక్యానికి అనుగుణంగా మనము ఉండాలి. సహోదరులారా, దేవుని పనిని నేర్చుకోవాలి. పరిశుద్ధాత్ముని ప్రేరేపణ ద్వారా కలిగిన లేఖనాలు ఎక్కడున్నాయంటే పరలోకంలో నుండి పంపబడిన పరిశుద్ధాత్ముని ద్వారా అపోస్తలులు చేత బోధింపబడినటువంటి సంగతులు ఎక్కడున్నాయి? పాత నిబంధనలు ఉన్నాయా? కొత్త నిబంధనలు ఉన్నాయా? సహోదరులారా, యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన మిమ్మును సర్వసత్యంలోకి నడిపిస్తాడన్నాడు. మరి యేసుక్రీస్తు వెళ్ళి పరిశుద్ధాత్ముని పంపి పరిశుద్ధాత్ముడు వచ్చి అపోస్తలుల చేత బోధింపజేసిందే
బోధింపజేసిన బోధనే దైవావేశం వలన కలిగిన లేఖనములు. మరి యేసుక్రీస్తు వెళ్ళి పరిశుద్ధాత్ముని పంపిస్తే పరిశుద్ధాత్ముడు వచ్చి అపొస్తలుల చేత బోధింపజేసినటువంటి బోధ బైబిల్లో ఎక్కడుంది? అపొస్తల కార్యం నుంచి ఆ ప్రకటన గ్రంథం వరకు సహోదరులారా. కాబట్టి ఇప్పుడు సంఘము ఏం బోధించాలి? అపొస్తలు ప్రవక్తల చేత ప్రకటించిన బోధ ఎక్కడ ఉంది? సంఘానికి ప్రకటించాలి. మరి పాత నిబంధన చెప్పాలా, కొత్త నిబంధన చెప్పాలా? మరి పాత నిబంధన ఎవరికి ఇచ్చిరు? పాత నిబంధన ఇజ్రాయేలుకి ఇచ్చిరు, ధర్మశాస్త్రము ఇజ్రాయేలుకి ఇచ్చిరు. మరి వాళ్లకు ఇచ్చిన అన్నిటినీ యేసుక్రీస్తు మరి ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడు. మరి ఆ కొత్త నిబంధన ఎక్కడి నుంచి? అపొస్తల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు క్రైస్తవుడు అనుసరించవలసిన చట్టం. మరి దీన్ని మనము మరి 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 ఇవన్నిటినీ పరిశుద్ధాత్ముని బోధ ద్వారానే రాయబడ్డది కదా. ఇలా చెప్పేవారు కూడా లేకపోలేరు. మరి సహోదరులారా, పరిశుద్ధాత్మతోనే రాయబడినది. కానీ మరి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి యేసుక్రీస్తు కొట్టివేసి కొత్త నిబంధన అనేది ఇచ్చాడు. ఆ కొత్త నిబంధన పరిశుద్ధాత్ముని ద్వారా మరి అపొస్తలులు మరి పరిశుద్ధాత్మను పొందుకొని 12 మంది మరి బోధించడం ద్వారా అనేది అపొస్తల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే కొత్త చట్టం అనేది మనకు అర్థమవుతుంది సహోదరులారా. మరి 1 కొరింథీ రాసిన పత్రిక 10-11 వచనం చదువుకున్నట్లే ఈ సంగతులు మరి ధర్మశాస్త్రం అవన్నీ ఏంటి అంటే ఈ వాక్యం చెప్తుంది, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించే యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను. మరి సహోదరులారా, మనం ఆలోచిస్తే అవన్నీ మనకేందట? యుగాంతమందున మనకు బుద్ధి కలిగించడానికే వ్రాయబడినవి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. మరి సహోదరులారా, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే, ఏలైనగా ఓర్పు వలనను లేఖనం వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకు పూర్వమందు వ్రాయబడి ఉన్నవనియో మనకు బోధ కలుగు నిమిత్తము వాటికి కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అవన్నీ మనకు బోధ కలగడానికే వ్రాయబడి ఉన్నవని వాక్యం చెప్తుంది సహోదరులారా. మరి పాత నిబంధన కాలంలో జరిగిన సందర్భాలు పౌలు గారి పత్రికలో చాలా రాశాడు. మరి పాత నిబంధనలో మరి జరిగిన సందర్భాలు ఎన్నో మరి పౌలు పత్రికలో రాసి ఉన్నాడు. మరి అవన్నింటినీ జ్ఞాపకం చేస్తాడు. మరి పాత నిబంధన యుగాంతమందున మనకు బుద్ధి కలిగించడానికే వాటిని జ్ఞాపకం చేస్తాడు సహోదరులారా. మరి 1 కొరింథీ 2వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నట్లయితే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. మరి సహోదరులారా, ఆత్మ సంగతులు ఎక్కడున్నాయంటే ఆత్మ సంగతులతో సరిచూసుకొని మరి ముందుకు సాగాలని వాక్యం చెప్తుంది. మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారం కాకుండా, మరి మనుష్య నేర్పు మాటలతో కాకుండా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. లోక సంబంధమైన సంగతులతో ఆత్మ సంగతులు సరిచూడద్దు. సరిచూస్తే నీకు వాక్యం అనేది అర్థం కాదు. వాక్యం అర్థం చేసుకొని పరిస్థితిలో ఉండదు. మరి 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నట్లయితే, ఒకడు బోధించిన దేవోక్తులకు బోధించినట్లుగా బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను. సహోదరులారా, ఒకడు బోధిస్తే ఎట్లా బోధించాలా? దేవోక్తులు బోధించినట్లుగా బోధించాలని వాక్యం సెలవిస్తుంది. మరి ఇందువలన దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడినట్టు యుగములు మహిమ ప్రభావములు ఆయనకు కలుగునుగాక. ఆమేన్. సహోదరులారా, యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలు ప్రవక్తలు వేసిన పునాది ఏదైతే ఉందో ఆ పునాది మీద మనము కట్టబడాలి. మరి పౌలు గారు చెప్తున్నాడు సహోదరులారా, 1 కొరింథీ 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకున్నట్లయితే, దేవుడు మనకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిరిగి మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. మరి ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. మరి సహోదరులారా, మరి ఏ పునాది మీద మనం ఉన్నాం? ఆ పునాది మీద కట్టబడుతున్నామా?
అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే సహోదరులారా. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నట్లయితే, వారు ఆయా పట్టణముల ద్వారాను వెళ్ళుచు యెరూషలేములోనున్న అపొస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. మరి దేనిని సహోదరులారా? మరి అపొస్తలులు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపొస్తలులు పెద్దలను నిర్ణయించిన విధులు మరి గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. మరి పెద్దలు నిర్ణయించిన విధులు ఏంటి అంటే దీనినే ఏమంటారంటే ఆత్మ యొక్క నియమము అంటారు. మరి ఆత్మ యొక్క నియమం గురించి మనము మరి ఆత్మ నియమమే పెద్దలు మరి నిర్ణయించిన విధులు అని దీనిని ఆత్మ యొక్క నియమము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్లయితే, నీవు హిత బోధకు అనుకూలమైన సంగతులను బోధించాలి, సత్య సువార్తనే బోధించాలి. దీనికి మరి నీవు హిత బోధకు అనుకూలమైన సంగతులు బోధించాలి, హిత బోధకు అనుకూలంగా బోధించాలి, మరి సత్య సువార్తనే బోధించాలి. దీనికి బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నట్లయితే, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటను ఖండించుటకు శక్తిగల వారమగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలెను. మరి సహోదరులారా, మరి గట్టిగా పట్టుకోవాలి, ఉపదేశమును గట్టిగా పట్టుకోవాలి, నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకోవాలని వాక్యం చెప్తుంది. దీనినే ఏమంటారంటే పరిశుద్ధాత్ములకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి అంటారు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నట్లయితే, ప్రియులారా, మనకందరికి కలిగేటి రక్షణను గురించి మీకు రాయవలనే విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. మీకు రాయవలసి వచ్చి ఉండెను. మరి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనము పోరాడాలి. మరి సహోదరులారా, ఎలా పోరాడుతున్నాము? మరి ఒక మిలిటరీలో కానీ ఒక యుద్ధానికి వెళ్ళేవాడు మరి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు? మితి అనేది పరిమితి అనేది ఉంటుంది. ఇష్టం వచ్చినట్లుగా ఉండడు. ఒక పరిమితిగా ఒక పద్ధతి ప్రకారంగా ఉండి యుద్ధానికి సిద్ధమవుతాడు. మరి ఎలా ఉన్నాము, ఎలా పోరాడుతున్నాము? తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతిలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నట్లయితే, నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికునిగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. ఎలా ఉండాలంటుడు? అన్ని విషయంలో మితముగా ఉండుము, అన్ని విషయంలో మితంగా ఉండుము, శ్రమపడుము, సువార్తికునిగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. సోదరులారా, మనం ఒక సేవకుడిగా ఎవరి వలన బలవంతులు అవ్వాలి? క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. ఎవరి యొక్క మహిమ శక్తిని బట్టి బలవంతుడు కావాలి? ప్రభు యొక్క మహిమ శక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. మరి 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్టు, నా కుమారుడా, క్రీస్తు యేసు కృపచేత బలవంతుడవు కమ్ము. పౌలు గారు తిమోతికి ఏమని చెప్తున్నారు? నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. మరి మనం ఎలా వాక్యంతో బలం కలిగి ఉన్నామా? ఎలా ఉన్నాము? లోక సంబంధమైన వాటి అందే మనసుంచి వాటి అందే బలం కలిగి ఉన్నామా? మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చదువుకున్నట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండుడి. ఆయన యందు బలవంతుడై ఉండాలి, వాక్యం యందు బలం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా, కొంతమంది వాక్యాన్ని బోధించిన తర్వాత ఎవరికి అప్పచెప్పాలి? వాక్యాన్ని బోధించి వాక్యంకు అప్పచెప్పాలన్నది. సహోదరులారా, ఒకడు దేవునికి అప్పచెప్పాలంటే రెండవది కృపావాక్యానికి అప్పచెప్పాలి. ఒకటి దేవునికి అప్పచెప్పాలి, రెండవది కృపావాక్యానికి అప్పచెప్పాలి. నేను నీకు వాక్యమును బోధించాను, నేను బాప్తిసం ఇచ్చాను, నా వెనకాలే రావాలని అనకూడదు. అనడానికి వాక్యం ఒప్పుకుంటలేదు. అపొస్తలుల కార్యము 14వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నట్లయితే, మరియు ప్రతి సంఘములోనూ
సహోదరుల అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 23వ వచనం. మరియు ప్రతి సంఘంలోనూ వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభునకు వారిని అప్పగింపాలి. మరి ప్రభునకు అప్పచెప్పాలని వాక్యం ఉన్నది సహోదరులారా. మరి మనం వాక్యం చెప్పాము, మేము మీకు బాప్తిసం ఇచ్చాము, మీరు మాయం పడినారంటే అనేది సరి అయింది కాదని వాక్యం సెలవిస్తుంది. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 23వ వచనం. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించినట్లు శక్తిమంతుడగును. మరి కృపావాక్యానికి అప్పచెప్పాలి అని మరి పౌలు గారు చెప్తున్నారు సహోదరులారా. పౌలు గారు కృపావాక్యానికి అప్పచెప్పారు. దేవునికి ప్రభువుకు కృపావాక్యానికి అప్పచెప్పాలి. మనము కూడా అలా అప్పచెప్పాలి సహోదరులారా. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయం 26, 27 వచనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయంలోనైనా నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలియకుండా నేను దాచుకొనలేదు. సహోదరులారా, దేవుని వాక్యం నేర్చుకొని దేవుని వాక్యము మరి కొంచెం దాచుకొని కొంచెం చెప్పడం అనేది వాక్యానుసారమైంది కాదు. దేవుని వాక్యము మరి ఉన్నదంతా చేయాలని వాక్యం చెప్తుంది. మరి ఈరోజు కొంతమంది వాక్యము కొంచెం చెప్పి ఇంకా పూర్తిగా చెప్పలేదు, వాళ్ళు ఎగురుతారని అంటున్నారు. మరి అలా అనడం వాక్యానుసారమైంది కాదని వాక్యం చెప్తుంది సహోదరులారా. వాక్యం నేర్చుకున్నదంతా చెప్పాలా. మరి కొంచెం దాచుకొని మరి వారు మనల్ని తిరగబడతారేమో అని అనుకోకుండా వాక్యము మనం నేర్చుకున్నదంతా చెప్పాలి. అందరికీ వాక్యం నేర్చుకున్నదంతా మొత్తం చెప్పాలి సహోదరులారా. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నట్లయితే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. సహోదరులారా, ఎట్లా ఉంది బోధకుడి పని? సంపూర్ణమైన దీర్ఘశాంతం కలిగి ఉండాలి బోధకుడు. సంపూర్ణమైన దీర్ఘశాంతం కలిగి ఉండాలి. వాక్యం చెప్పినప్పుడు కోపం అనేది రావద్దు. ఈరోజు వాక్యం చెప్తూ ఎంతోమంది కోపంతో ఏం మాట్లాడుతారో వాళ్ళకి తెలియట్లేదు. కానీ మరి బోధకుడు ఏం ఉండాలని చెప్తుంది వాక్యము? సంపూర్ణమైన దీర్ఘశాంతంతో వాక్యం ప్రకటించాలి. మరి 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నట్లయితే, బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు యేసు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువను వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్తను ప్రకటించుటకు ఆయన నన్ను పంపలేదు. సహోదరులారా, ఈరోజు వాక్చాతుర్యంతో ఎంతోమంది నేను ఇంత చదువుకున్నా, నేను అంత చదువుకున్నాను కానీ చెప్తున్నారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఎవరి సామర్థ్యమును బట్టి వారు దేవుడు ఎవరి సామర్థ్యమును బట్టి వారికి అనుగ్రహించిన దాన్ని బట్టి సువార్తను ఉన్నట్టుగా ప్రకటించాలని వాక్యం చెప్తుంది. మరి ఇక్కడ ఏమంటాడు? 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు యేసు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్తను ప్రకటించుటకు ఆయన నన్ను పంపాను. వాక్చాతుర్యంతో నీ సొంత జ్ఞానంతో సువార్త చెప్తుంటే సరిపోదు. వాక్చాతుర్యం లేకుండా సువార్తను ప్రకటించాలని వాక్యంతో ఈ రోజుల్లో చాలామంది అలా చేస్తున్నారు. అలా చేయకూడదని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము, మీరెరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షము కప్పిపెట్టు వేషమైనను ఎవడను ఎన్నడూ వినియోగించలేదు, ఇందుకు దేవుడే సాక్షి. మరి సహోదరులారా, ఇచ్చకపు మాటలు, మరి ధనాపేక్షను కప్పిపెట్టే మాటలు మరి వాక్యం చెప్పద్దు అని చెప్తుంది సహోదరులారా. మరి వినువారిని చేర్పుటకు మరి అలా చేయకూడదు. వాక్యం ఉన్నట్లుగా చెప్పాలని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. 2 తిమోతిలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నట్లయితే, వినువారిని చేర్పుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటలు గురించి వాదములు పెట్టుకోవద్దని ప్రభు ఎదుట వారిని సాక్ష్యం ఇచ్చుటకు ఈ సంగతులు వారికి జ్ఞాపకం చేయము. మరి వాక్యం చెప్తూ ఈరోజు వాదం అనేది పెట్టుకోవద్దని చెప్తుంది. సువార్తను ప్రకటించు, సువార్త ప్రకటించాలి. సేవకుని పని అనేది సువార్తను ప్రకటించాలి. వాదం అనేది పెట్టుకోవద్దని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. వాదాలతో మనము వాదం పెట్టుకోవడానికి కాదు, సువార్త చేయడానికే దేవుడు ఇచ్చిన గొప్ప పనిని సువార్త ప్రకటించాలి. వాదం పెట్టుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం కాదు. ఈరోజు చాలామంది వాదాలు పెట్టుకుంటున్నారు. ఆ వాదాల వల్ల పనికొచ్చేది ఏమీ లేదు. వాక్యం చెప్తుంది సహోదరులారా, నేను కాదు. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16, 17 వచనంలో చదువుకున్నట్లయితే, పవిత్రమైన వట్టి మాటల చేత
అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. కురుకుపుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనైను పిలోతును ఉన్నారు. సహోదరులారా చూడండి, దైవజనుడు ఎలా ఉండాలడా? మరి అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు, అవి అన్నిటికీ దూరంగా ఉండాలి. అట్టి మాటలాడువారు భక్తిహీనులగుదురట. మరి ఈరోజు ఎంతోమంది మరి లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన బోధలు చేయడం అనేది మరి దేవుని సన్నిధిలో ఎంత భయంకరమైన పరిస్థితి. అలాంటి వారికి మరి కఠినమైన తీర్పు ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. సోదరులారా, మరి మాట్లాడే ప్రతి మాట పవిత్రమైనదిగా ఉండాలి సేవకుడు మాట్లాడేది. మరి 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నట్లయితే, మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా ఆర్జించెనా? మీ యొక్క ఆత్మ వలనే ఒక్క అడుగు జాడలయందు నడుచుకోలేదా? మరి సహోదరులారా, ఈరోజు మరి ఒక్క ఆత్మ వలనే ఒక్క అడుగు జాడలనే నడిచే వాక్యంను మరి ఈరోజు చాలామంది 2 రకాలుగా చెప్తున్నారు ఒకే వాక్యాన్ని. మరి ఎలా చెప్తున్నారు? ఈ రోజుల్లో బోధకులు ఒకే సంగతిని 2 రకాలుగా చెప్తున్నారు. మరి ఎలా చెప్తున్నారంటే, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని చెప్తున్నారు. మరి అలా కాదు, బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తున్నది. మరి త్రిత్వము, ఏకత్వము అని చాలామంది చెప్తున్నారు. బైబిల్కు విరుద్ధంగా చెప్తున్నారు. ప్రకృతి సంబంధమైన బోధలు చేస్తూ మరి విపరీతమైన వాదాలు కూడా వెళ్ళిపోతున్నారు. కానీ బైబిల్కు బయటకు వెళ్ళిపోకుండా బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ప్రకారంగా మరి దాన్ని చదివి అర్థం చేసుకొని ప్రకటించే భారము, బాధ్యత బోధకుడికి ఉండాలి. ఆ బోధకుడికి లేకుంటే ఏమైపోతారు? మరి కఠినమైన తీర్పులోకి వెళ్ళిపోతుందని వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా, 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటుండు పౌలు గారు. సహోదరులారా, మరి సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటుండు పౌలు గారు. పౌలు భక్తుడు సుమారు 14 పత్రికలు రాసిన భక్తుడు ఏమంటున్నాడు? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. మరి కాబట్టి సహోదరులారా, మరి ఎలా ఉన్నాం? కాబట్టి బోధకులు ఎలా ఉండాలా? బోధకులు సత్య సువార్తని ప్రకటించాలి, భిన్నమైన సువార్తను ప్రకటించకూడదు. మరి అబద్ధమైన బోధను ప్రకటించకూడదు. అబద్ధమైన బోధ, భిన్నమైన బోధ ప్రకటిస్తే ఏమైతే మరీ కఠినమైన తీర్పులకు జారిపోతారు. మరి 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, మిమ్మును హెచ్చరింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేను తగ్గించుకున్నందున పాపము చేసినా నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే తృప్తి కలిగి ఉండుటకు నేర్చుకున్నాను. సహోదరులారా, బోధకుడు ఉండవలసిన బాధ్యత ఏంటంటే ఉన్న దాంట్లో తృప్తి పొందాలని వాక్యం చెప్తుంది. ఉన్న దాంట్లోనే తృప్తి పొందాలని చెప్తుంది. ఏ స్థితిలో ఉండనెరుగుతునో ఆ స్థితిలోనే తృప్తి కలిగి ఉండాలి. బోధకుడికి ఉండవలసిన గొప్ప లక్ష్యం ఇది. మరియు ఉన్న దాంట్లో తృప్తి పొంది ఉన్న దాంట్లో సంతోషపడి ఆ బోధ చేయాలి, కానీ లేని దానికోసం వెంపర్లాట అనేది ముంగడికి వెళ్ళొద్దని వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలను చదువుకున్నట్లయితే, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడలా నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములను చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడై ఉండువు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు విసర్జించుము. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము. సహోదరులారా, ముసలమ్మ ముచ్చట్లు అనేది విముఖంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా, ఎలా ఉన్నాం? మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి అవన్నిటికీ దూరంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా, 2 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదువుకున్నట్లయితే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తు గురించిన జ్ఞానం యొక్క సువార్తను కనపరచుచు ఆయన యందు మిమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రములు. రక్షించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణపు వాసనగాను, రక్షింపబడుతున్న వారికి జీవార్థపు వాసనగాను ఉన్నాము. సహోదరులారా, ఎలా ఉన్నారు? ఆ రోజు మరణిస్తున్న వారికి మరణపు వాసనగాను, జీవిస్తున్న వారికి జీవపు వాసనగాను ఉన్నారట. మరి ఈరోజు సేవకుడు పని గొప్ప పని ఏంటి? అలాగా వాక్యం చెప్తున్న ప్రకారంగా ఉన్నామా? అలా ఉండడానికి మనము నేర్చుకుంటున్నాం. సహోదరులారా, మరి వాక్యంను
మనం చక్కగా అర్థం చేసుకొని అనుసరించి అనేకులకు ప్రకటించే వారంగా ఉండవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. మరి యూదా రాసిన పత్రిక 1:22-23 వచనంలో, సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రం నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయంతో కొందరిని కరుణించుడి. సహోదరులారా, మనము సందేహపడు వారి మీద కనికరం అనేది చూపాలని వాక్యం చెప్తుంది. మరి అగ్నిలో నుండి కొందరిని లాగినట్లుగా లాగాలి. మరి సహోదరులు ఎవరైనా మనల్ని ఏదైనా సందేహాలు అడిగినప్పుడు మరి వాళ్ళకు ప్రేమతో సాత్వికంతో చెప్పాలి. కానీ నాకు అంత తెలుసు, మీకేం తెలియదని ఎవరిని ధృవీకరింపకూడదని వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా, మరి ఎలా ఉండాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:8 క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంతో ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి అంటుడు. మరి పౌలు గారు ఎంత క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి అంటున్నాడు. సహోదరులారా, మరి ఎలా ఉన్నాం మనం? క్రీస్తు యేసు దయారసంగా ఉన్నామా? మరి ఎలా ఉన్నాము? అలా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అలా ఉందాం సహోదరులారా. 2 కొరింథీ రాసిన పత్రిక 10:1 మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడనైనట్టు పౌలను నేను యేసుక్రీస్తు సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. సహోదరులారా, పౌలు గారు ఎంత మరి యేసుక్రీస్తు సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాడని తగ్గింపు కలిగి పౌలు గారు ఉన్నాడు. మరి ఈ సేవ మనం ఇప్పుడు బోధకులుగా తయారవుతున్న మనం ఎలా ఉండాలా? యేసుక్రీస్తు యొక్క మృదుత్వమును బట్టి సాత్వికమును బట్టి మనము అనేకులను వేడుకునే విధంగా ఉండాలి సహోదరులారా. అలా ఉందాం సహోదరులారా. వాక్యం చెప్తున్న ప్రకారంగా మనం ఉందాం. అలా ఉండడానికే మనం ఈ క్లాసులు నేర్చుకుంటున్నాం సహోదరులారా. మరి 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2:6-8 మరియు మేము క్రీస్తు యొక్క అపొస్తలులమై ఉన్నందున అధికారం చేయుటకు సామర్థ్యమై యున్నను మీ వలనే కానీ ఇతరుల వలనే కానీ మనుషుల వలనే కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే సన్నమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లు మేము మీ మధ్య సాధులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ అందు విశేష ఆసక్తి గలవారనై దేవుని స్వార్థను మాత్రము గాక మా ప్రాణములు కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉన్నాము. సహోదరులారా, ఎలా ఉన్నాడు పౌలు? మరి ఎలా ఉన్నాడు? మరి ఎలా ఉంటున్నాం? మనం ఎలా ఉండడానికి సిద్ధపడుతున్నాం? అయితే సన్నమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారావించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటుంది. సహోదరుల వాక్యం ఎంత చక్కగా ఉన్నది. సాధుత్వం మనలో ఉన్నదా? మృదుత్వం అనేది మనలో ఉన్నదా? బతిమలాడుకునే విధానం మనం ఉన్నదా? బహుప్రియులై ఉంటిరి సహోదరులారా. మనం విశేష ఆసక్తి గల వారే దేవుని స్వార్థను మాత్రం గాక మా ప్రాణములు కూడా మీకిచ్చుటకు మరి సిద్ధపడి ఉన్నారట సహోదరులారా. మనం ఇలా ఉన్నాం సహోదరులారా. మరి సహోదరులారా, వాక్యం చెప్తున్న ప్రకారం మనం సిద్ధపడుతున్నాం. ఈ వాక్య ప్రకారంగా మనం హృదయం అనే పలక మీద వాక్యంను రాసుకొని మనం అలా సిద్ధపడుతున్నాం సహోదరులారా. అలా సిద్ధపడడానికి ముందుకు సాగుతున్నాం. మరి ఆ సిద్ధపాటు కలిగి ఉండాలని క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2:12 తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటిమి మీకు తెలియను. తండ్రి తన బిడ్డల ఎడల ఎలా నడుచుకునే రీతిగా అలా నడుచుకున్నాడని పౌలు చెప్తున్నాడు సహోదరుల తెస్సలోనిక పత్రికలో. మరి మనం అలా ఉండాలి సహోదరులారా. ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకు నేనే దాసునిగా చేసుకుంటున్నా అంటున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 9:19 నేను అందరి విషయమై స్వతంత్రుడనై ఉన్నను. ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకు అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. మరి దాసులుగా చేసుకోవాలి, తగ్గింపు కలిగి జీవించాలి, మృదుత్వం కలిగి ఉండాలి. సేవకుడుగా పని చేయాలంటే ఎంత వాక్యము అది, ఆ వాక్యాన్ని బట్టి మనం ముందుకు సాగాలి సహోదరులారా. 2 కొరింథీ రాసిన పత్రిక 5:5-20 చదువుకున్నట్లయితే 2 కొరింథీ 5:5-20 చదువుకున్నట్లయితే కావున
దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలుకొనుచున్నామని వారిని బతిమాలుకొనుచున్నాము. క్రీస్తు పక్షమున క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడే గొప్ప పనిని సేవకుడు కలిగి ఉండాలి, మనం కలిగి ఉండాలి సహోదరులారా. మనం అలా కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి అంత గొప్ప ధన్యత దేవుడు ఇస్తున్నాడు సహోదరులారా. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు సహోదరులారా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. దేవుడు ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూస్తున్నానా? నేను మనుషులను సంపాదించుకొన కోరువాడనైతే నేను ఎన్నటికీ మనుషులను సంతోషపెట్టేవాడను కాక క్రీస్తు దాసులను కాకపోదును. మనుషులను సంతోషపెట్టేవాడు బోధకుడు కాడు, దేవుని సంతోషపెట్టేవాడే బోధకుడని వాక్యం చెప్తుంది సహోదరులారా. మనం అలా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం సహోదరులారా. లాస్ట్ చివరి వచనము 1 కొరింథీ 9వ అధ్యాయం 17వ వచనము. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయిన ఎడల గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి ఉన్నది. సహోదరులా, దేవుని సేవకుడు బోధకుడుగా ఉండడానికి ఎంత కష్టపడి ఎంత వాస్తవాలను నేర్చుకొని దాన్ని అనుసరించి మన అనేకులకు బోధించే వారంగా ఉన్నాం. మరి అలా ఉండడానికి సిద్ధపడుతున్నాం సహోదరులారా. మరి బోధకులు ఎలా ఉండాలని చెప్తుంది? బోధను పరిశుద్ధాత్మని బోధన అనుసరించిన చెప్తున్న ప్రకారంగా ఉండాలి, దాని వాక్యానికి అనుగుణంగా ఉండాలి. మరి బోధను అలా చేస్తూ మరి దేవునికి మహిమ తెచ్చేవరంగా, దేవునికి ఘనత తెచ్చేవరంగా ఉంటూ మరి ముందుకు సాగవలసిన బాధ్యత మనందరిది సహోదరులారా. ఇట్టి గొప్ప అవకాశం దేవుడు దయచేసిన విధానంలో దేవునికి స్తోత్రాలు. మరి సహోదరులందరికీ వందనములు. సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచుకొని మరి లైవ్ కార్యక్రమం ద్వారా అనేకులకు వాక్యాన్ని అందించడానికి నువ్వు కృప చూపినందుకు స్తోత్రాలైనా. బోధకుల మెలకువలు అనే ఈ పాఠం ద్వారా మరి బోధ ఎలా బోధించాలి, మరి ఎలా బోధిస్తే కఠినమైన తీర్పులో నుంచి దాటిపోతాము, మరి వాక్యం నేర్చుకొని వాక్యం మెలకువలు కలిగి వాక్యాన్ని ఉన్నట్లుగా నేర్చుకొని అనుసరించి అనేకులకు బోధించే విధంగా ఉండే దేవుడికి భయము భక్తి, దేవుణ్ణి మనల్ని చూస్తున్నాడన్న భయంతో మనుషుల మెప్పు కోరక దేవుడికి లెక్క అప్పయ్యేవారంగా ఉండేవారే బోధకులని వాక్యం సెలవిస్తుంది నాయన. అలా ఉండుటకు నీ కృపను అనుగ్రహించి మన ఇంత గొప్ప ధన్యత అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. సహోదరులారా, బైబిల్ విజ్డమ్ ద్వారా యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆత్మీయ మేలులు, ఆత్మీయ వాక్యాన్ని మరి నేర్చుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. మీ అందరూ మీ సొంత ప్రార్థనలో మా నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను.